సంగారెడ్డి గీతం యూనివర్సిటీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. వర్సిటీలోని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని మృతదేహాన్ని కాలేజీ యాజమాన్యం ఇస్నాపూర్ తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థిని రేణుశ్రీ ప్రస్తుతం కూకట్పల్లిలో ఉంటున్నట్లు పోలీసులు నిర్ధారించారు. స్టూడెంట్ ఆత్మహత్య గల కారణాలపై విచారిస్తున్నారు. సంగారెడ్డి గీతం యూనివర్సిటీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. వర్సిటీలోని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని మృతదేహాన్ని కాలేజీ యాజమాన్యం ఇస్నాపూర్కు తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థిని రేణుశ్రీ ప్రస్తుతం కూకట్పల్లిలో ఉంటున్నట్లు పోలీసులు నిర్ధారించారు. స్టూడెంట్ ఆత్మహత్య గల కారణాలపై విచారిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, విద్యార్థిని ఆత్మహత్య గల కారణాలేంటి? సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో 5వ అంతస్తు నుండి ఓ బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని రేణుశ్రీ అనే 18 సంవత్సరాల విద్యార్థిని 5వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఆ తోటి విద్యార్థులందరూ కూడా చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. వారంతా కూడా ఏదైతే 5వ ఫ్లోర్ నుంచి దూకుతున్న సమయంలో ఎదురుగా ఉన్న విద్యార్థులంతా కూడా వారించడం కావచ్చు వీడియోలు తీస్తున్న సందర్భంలోనే ఏదైతే రేణుశ్రీ అనే విద్యార్థిని ఫోన్ లో మాట్లాడుతూ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఫోన్ లో మాట్లాడుతూనే ఆ పైనుంచి దూకి అక్కడికక్కడే తీవ్ర గాయాల పాలైంది. వెంటనే స్థానిక అక్కడ ఉన్న విద్యార్థులు కావచ్చు, గీతా యూనివర్సిటీకి సంబంధించినటువంటి సిబ్బంది స్థానికంగా ఉన్న ఇస్నాపూర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే రేణుశ్రీ మృతి చెందినట్టు కూడా ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు ఏదైతే ఆ సిబ్బంది చెప్తున్నారు. మొత్తంగా గీతం యూనివర్సిటీలో జాయిన్ అయ్యి 3 నెలలు మాత్రమే అవుతుంది. మొదటి సంవత్సరం చదువుతున్న ఈ తల్లిదండ్రులకు వెంటనే ప్రమాదం జరిగిన ఆత్మహత్య చేసుకున్న వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు కూడా ఆసుపత్రి చేరుకున్న లోపే విద్యార్థిని అయితే మృతి చెందినట్టుగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం విద్యార్థిని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పటాన్చెరు గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. మొత్తంగా ఈ ఘటన అయితే గతంలో కూడా ఈ గీతం యూనివర్సిటీలో విద్యార్థులు స్ట్రెస్ తో కావచ్చు ఇతర కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఈ విద్యార్థిని మాత్రం 3 నెలలు మాత్రమే అవుతుంది ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యి. సో కారణాలు తెలియాల్సింది. తల్లిదండ్రులు కూడా ఇప్పటికి కొద్దిసేపటి క్రితమే ఆసుపత్రికి చేరుకున్నారు. ఏదైతే తమ కూతురు చనిపోయిన ఘటన తెలుసుకొని షాక్ గురయ్యారు. వారి ద్వారా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అసలు ఆత్మహత్య గల కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.